సో హాయ్ గైస్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో అయితే మనం అప్లైడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ప్రీవియస్ వీడియోలో మనం ఓమ్స్ లా అండ్ ఓమ్స్ లా పైన బేస్ అయి ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి చేసాం. విత్ కరెంట్, రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ పైన అయితే మనం ప్రీవియస్ వీడియోలో ప్రాబ్లమ్స్ అండ్ ఓమ్స్ లా గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈ వీడియోలో అయితే మనం లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ రెసిస్టెన్స్లో రెసిస్టెన్స్ వేటిపైన డిపెండ్ అయి ఉంటుందని చూద్దాం. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టింగ్ వైర్ డిపెండ్స్ అపాన్ ద ఫిజికల్ డైమెన్షన్స్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్స్ అండ్ టెంపరేచర్. అసలు కండక్టింగ్ వైర్ అంటే ఏంటి అంటే, కండక్టర్ అంటే ఏంటి, తన గుండా కరెంటుని పాస్ అయ్యేటట్టు చేసి అంటే కరెంటుని అలౌ చేస్తుంది తన నుంచి పాస్ అవ్వడానికి. సో దాన్ని మనం కండక్టర్ అని అంటాం. కండక్టింగ్ వైర్ అంటే ఆ వైర్ గుండా అంటే ఆ వైర్ నుంచి కరెంట్ అనేది పాస్ అవ్వడానికి అలౌ చేసే వైర్ అనమాట. అంటే కండక్టింగ్ వైర్ అంటే ఎగ్జాంపుల్ కాపర్, అల్యూమినియం, ఆ వైర్స్ అయితే వస్తాయి. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టింగ్ వైర్. కండక్టింగ్ వైర్లో ఉన్న రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఫిజికల్ డైమెన్షన్స్ అంటే లెంత్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే లెంత్ ఆఫ్ ద వైర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ద మెటీరియల్, అంటే ఆ మెటీరియల్ని దేంతో తయారు చేశారు, ఆ వైర్ని దేంతో తయారు చేశారు, కాపర్తో తయారు చేశారా, అల్యూమినియంతో తయారు చేశారా, అది నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అంటే ఆ మెటీరియల్ని దేంతో చేశారు అని అర్థం. సో నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఆల్సో టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్ పైన ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది అంటే టెంపరేచర్ మారినప్పుడు రెసిస్టెన్స్ కూడా మారిపోతుంది. సో దానివల్ల టెంపరేచర్ పైన కూడా ఈ రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్యాక్టర్స్ ఇన్ విచ్ ద రెసిస్టెన్స్ డిపెండ్స్. రెసిస్టెన్స్ అనేది ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది? టెంపరేచర్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, క్రాస్ సెక్షనల్ ఏరియా, లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఓకే, ఈ 4 పాయింట్స్ పైన, ఈ 4 ఫ్యాక్టర్స్ పైన మనకి రెసిస్టెన్స్ అనేది బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్. ఆ లాస్ ఏంటి అంటే, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టింగ్ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద వైర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. సో రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ అనేది లెంత్ ఆఫ్ ద వైర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒక వైర్ తీసుకున్నాం అనుకోండి, ఇదొక వైర్ అనుకోండి, దీని లెంత్ L అనుకోండి. దీంట్లో పాస్ అయ్యే, అంటే సపోజ్ 1 మీటర్ అనుకోండి, లెంత్ ఆఫ్ ద వైర్ 1 మీటర్ అనుకోండి. అంటే దీని నుంచి పాస్ అయ్యే రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? 1 ohms. ఆ రెసిస్టెన్స్కి SI యూనిట్స్ ఓమ్స్ కదా. సో 1 ohms అనుకోండి. అదే ఇప్పుడు దీన్ని లెంత్ పెంచామనుకోండి, ఇప్పుడు ఇది 1 మీటర్ ఉండేది 2 మీటర్స్ వైర్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. 2 మీటర్స్ తీసుకున్నప్పుడు 1 ohms నుంచి 2 ohmsకి వెళ్తుంది. సో లెంత్ అనేది మారినప్పుడు రెసిస్టెన్స్ కూడా మారుతుంది. లెంత్ ఆఫ్ ద వైర్, కండక్టింగ్ వైర్ అంటే కరెంట్ని అలౌ చేసే వైర్ లెంత్ అనేది మారినప్పుడు రెసిస్టెన్స్ కూడా మారుతుంది. అందుకని ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టింగ్ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద వైర్. అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టింగ్ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద వైర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయి ఉంటుంది అనమాట. సో R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L అంటే లెంత్ ఆఫ్ ద వైర్, R అంటే రెసిస్టెన్స్. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ లా. The resistance of a conducting wire is inversely proportional to the area of cross section. Is inversely proportional. Inversely and proportional అంటే 1/A. R is inversely proportional to 1/A. ఎందుకు అంటే క్రాస్ సెక్షన్ ఏరియా అనేది పెరిగినప్పుడు రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్రాస్ సెక్షన్ ఏరియా తక్కువ ఉందనుకోండి, కరెంట్ అయితే పాస్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లెంత్ తక్కువ ఉంది కాబట్టి. సో క్రాస్ సెక్షన్ ఏరియా అంటే ఏంటంటే, ఇట్లా వైర్ని తీసుకున్నాం అనుకోండి,
దీన్ని కట్ చేసినప్పుడు మనకి ఏదైతే మనకి కనిపిస్తుందో, సో కట్ చేసినప్పుడు ఏదైతే ఇక్కడ పార్ట్ ఈ సర్కిల్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ, దాన్ని క్రాస్ సెక్షన్ అంటాం. దీని మధ్యలో కట్ చేసినప్పుడు ఇటు పక్క చూసినప్పుడు సో మనకి ఇట్లా సర్కిల్గా కనిపిస్తుంది, దాన్ని మనం క్రాస్ సెక్షన్ అంటాం. క్రాస్ సెక్షన్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, అంటే ఏరియా ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటి, రెసిస్టెన్స్ కూడా అంత దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ అనేది సపోజ్ ఇంత డిస్టెన్స్ వరకు ఏరియా ఉందనుకోండి, అంత డిస్టెన్స్ వరకు మనకి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అప్పుడు రెసిస్టెన్స్ ఎంత ఉంటుందో, సో నెక్స్ట్ వచ్చేసి ఏరియా పెరిగిందనుకోండి, రెసిస్టెన్స్ కూడా పెరగాల్సి ఉంటుంది. సో ఏరియా పెరిగినప్పుడు రెసిస్టెన్స్, అంటే సపోజ్ ఫస్ట్ ఇంత ఉందనుకోండి లెంత్ ఏరియా, అప్పుడు రెసిస్టెన్స్ కూడా ఇక్కడే ఉంది, సరిపోయింది. అదే మనం ఈ వైర్ని ఏం చేసామంటే ఎక్స్టెండ్ చేసాం ఇంత దూరం, అంటే 1 మీటర్ ఉన్నదాన్ని 2 మీటర్స్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ 1 ఓం ఉందనుకోండి, ఇక్కడ 1 ఓం ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఈ 1 ఓం ఏంటి తగ్గిపోతుంది. అంటే లెంత్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. అంటే 1 మీటర్ ఉన్నప్పుడు 1 మీటర్ ఉంది సేమ్గా ఉన్నింది. ఇప్పుడు ఏంటి, లెంత్ ఏరియా పెరిగింది. ఏరియా పెరిగినప్పుడు ఈ 1 ఓం అనేది సో తగ్గిపోతుంది. ఏరియా పెరిగినప్పుడు రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అది వచ్చేసి సెకండ్ లా, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a. అంటే ఏరియా పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఏరియా తగ్గినప్పుడు రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టింగ్ వైర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ విత్ విచ్ ఇట్ ఈస్ మేడ్. అంటే ఆ కండక్టింగ్ వైర్ అనేది ఏ మెటీరియల్తో అయితే మ్యానుఫ్యాక్చర్ అయిందో, అంటే ఏ మెటీరియల్తో అయితే అది తయారు చేయబడిందో, సో దానిపైన ఈ రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే కరెంట్ ఫ్లో అయినప్పుడే మనకి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అప్పుడేంటి, కరెంట్ని అంటే కరెంట్ని యాక్సెప్ట్ చేసేది, అంటే కరెంట్ని దాని నుంచి పాస్ అయ్యేలా చేసేది కండక్టింగ్ వైర్, కండక్టర్. సో కండక్టర్స్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంది, కాపర్, అల్యూమినియం, ఐరన్. సో కాపర్ వైర్ని మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం, సో కండక్టింగ్, సో ఎలక్ట్రిసిటీ గురించి. సో ఇది వచ్చేసి కాపర్ వైర్ అనేది కండక్టింగ్ వైర్ తనకుండా, సో తన నుంచి కరెంట్ ఫ్లో అవ్వడానికి, సో కరెంట్ని అయితే అలౌ చేసేది కాపర్ వైర్. అండ్ అల్యూమినియం వైర్ యాజ్ వెల్ యాజ్ ఐరన్ కూడా అలౌ చేస్తుంది. సో ఇది వచ్చేసి థర్డ్ లా, అంటే నేచర్ ఆఫ్ ద మెటీరియల్స్, అంటే మెటీరియల్ అయితే దేంతో తయారు చేయబడిందో సో దానిపైన కూడా ఈ రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టింగ్ వైర్ విల్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ వర్కింగ్ టెంపరేచర్. సో మనకి ఏంటంటే మనకి టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. టెంపరేచర్ అనేది తగ్గినప్పుడు రెసిస్టెన్స్ అనేది కూడా తగ్గుతుంది. మనం అప్పుడప్పుడు చెప్తుంటే బల్బ్ కాలిపోయింది అని చెప్పి. సో దేనివల్ల అంటే బయట టెంపరేచర్ వల్ల కూడా సో మనకి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేవి కాలిపోతూ ఉంటాయి అండ్ ఆల్సో డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఓమ్స్ లా ఏం చెప్తుంది, కాన్స్టెంట్ టెంపరేచర్లో ఉన్నప్పుడు, టెంపరేచర్ ఎప్పుడైతే ఫిక్స్డ్ అండ్ కాన్స్టెంట్గా ఉంటుందో అప్పుడే మనకి ఓమ్స్ లా అనేది సో మనకైతే యాక్సెప్టబుల్, అంటే ఓమ్స్ లా అనేది వర్క్ అవుతుంది. అదే టెంపరేచర్ కాన్స్టెంట్గా లేకుండా టెంపరేచర్ మారుతుంది అనుకోండి, ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది ఇంకోసారి డిక్రీజ్ అవుతుంది అనుకోండి, రెసిస్టెన్స్ కూడా మారుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఆ టైంలో సో అప్పుడు ఏదైతే ఉందో సో అప్పుడు ఓమ్స్ లా అనేది వర్క్ అవుతుంది. ఓమ్స్ లాకి ఏంటంటే ఎప్పుడు కూడా టెంపరేచర్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. సో ఈ రెసిస్టెన్స్ అనేది సో టెంపరేచర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ లాలో మనకి ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a. సో ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ని ఈక్వేషన్ 1 అనుకోండి,
ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 అంటే ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ ఈక్వేషన్ 2 ఉన్నప్పుడు సో ఈక్వేషన్ 1, 2 వేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ ఏముంది, ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ ఫస్ట్ లాకి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a. సో ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, సో ఈక్వేషన్ 1 and 2ని బేస్ చేసుకొని ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, కామన్ రెండిట్లో ఆర్ ఉంది. సో ఆర్ని డైరెక్ట్గా వేసుకుందాం. సో ఇక్కడ ఎల్ ఉంది, 1/a ఉంది. ఈ 1/a ప్లేస్లో మనం ఏం చేయొచ్చు, L/a ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/a. అంటే 1 ప్లేస్లో సో ఎల్ని సో 1 ప్లేస్లో రాసాము. సో ఆర్ ఈజ్ ఇన్వర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/a. సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ని రిమూవ్ చేయాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, కాన్స్టెంట్ అనేది యాడ్ చేయాలి. అక్కడ కాన్స్టెంట్ పెట్టినప్పుడు ఏంటంటే ఈ ప్రపోర్షనాలిటీ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది. సో రో తీసుకుందాం. కాన్స్టెంట్ సింబల్ వచ్చేసి రో. కాన్స్టెంట్ తీసుకుంటున్నాం ఏంటంటే రో ఆర్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ సింబల్ అనేది పోయి సో మనకి ఇది ఈజ్ ఈక్వల్ టు అయితే వస్తుంది. రో అంటే RHO. సో రో తీసుకున్నాం. ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ L/a. అప్పుడు ఏమవుతుంది, రో అనేది న్యూమరేటర్లో ఉంది, రో కింద ఏముంది 1. అప్పుడు ఏమవుతుంది, రో అనేది ఎల్తో మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, రో L/a, రో ఇంటూ ఎల్, రో ఇంటూ L/a, రో L/a. సో ఇది వచ్చేసి ఒక ఫార్ములా. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంకొక ఫార్ములా కూడా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఏ అనేది న్యూమరేటర్ డివిజన్ అంటే డివైడ్ అవుతుంది. సో రైట్ సైడ్లో మనకి ఏ అనేది డివైడ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, మల్టిప్లై అవుతుంది. ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఏ దట్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్. అప్పుడు ఏం జరుగుతుంది, ఆర్ ఇంటూ ఏ, RA ఈక్వల్ టు రో ఎల్. అప్పుడు ఎల్ని కూడా ఇటు పక్క తీసుకొచ్చాం అనుకోండి లెఫ్ట్ సైడ్కి. సో ఏమవుతుంది, RA/L ఈక్వల్ టు రో, వేర్ రో ఈక్వల్ టు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టివిటీ. అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఫార్ములా వచ్చేసి RA/L. ఆర్ అంటే రెసిస్టెన్స్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఎల్ అంటే లెంత్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఫార్ములా వచ్చేసి రో ఈక్వల్ టు RA/L. సో ఇది వచ్చేసి స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఫార్ములా అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ పైన సో మనకైతే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఫార్ములా అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి కండక్టర్స్ అంటే ఏంటి, మెటీరియల్స్ దట్ అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్ ఈజీలీ. అంటే మెటీరియల్స్ అనేవి అలౌ చేస్తే అంటే మెటీరియల్స్ దట్ అలౌ ఎలక్ట్రిసిటీని తమ గుండా సో తమ నుంచి అంటే వాళ్ళని అంటే ఆ మెటీరియల్ అనేది సో తన నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి అంటే తన నుంచి ఎలక్ట్రిసిటీ వెళ్ళడానికి సో మనకైతే సో ఈ కండక్టర్స్ అనేది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే కాపర్, అల్యూమినియం, ఐరన్. అంటే కరెంట్ని అలౌ చేస్తాయి అవి, అంటే తమ లోపలికి రావడానికి కరెంట్ని అలౌ చేస్తాయి. సో ఇన్సులేటర్స్ అంటే మెటీరియల్స్ దట్ డు నాట్ అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్ ఈజీలీ. అంటే ఇన్సులేటర్స్ అనేవి కరెంట్ని అలౌ చేయవు, అసలు కరెంట్ని లోపలికి అలౌ చేయవు. సో అవేంటి ఈజీగా అంటే అసలు లోపలికి అలౌ చేయవు అనమాట ఇన్సులేటర్స్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, రబ్బర్, ప్లాస్టిక్, గ్లాస్. సో ఈ 3 అయితే సో మనకి కరెంట్ని అయితే లోపలికి అలౌ చేయవు. సో వీటి గురించి అయితే సో కండక్టర్స్, ఇన్సులేటర్స్. సో మెయిన్గా మనం ఈరోజు లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఆల్సో factors in which the resistance depends and also specific resistance formula and derivation of the formula
అండ్ ఆల్సో కండక్టర్స్, ఇన్సులేటర్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో మన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే అండ్ ఆల్సో మెకానికల్ ఇంజనీరింగ్లో థర్డ్ సెమిస్టర్లో సో ఉన్న సబ్జెక్ట్స్ గురించి అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ రావడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ.